న్యూ ఇయర్ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది. ఫోన్ ప్రాబ్లం వల్ల. లేట్ అయినా సరే నా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మా ఇంట్లో న్యూ ఇయర్ అంటే మామూలుగా నేను ముగ్గు వేయడం, తర్వాత బిర్యానీ తినడం, ఇంకా కేక్ కటింగ్. నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్ లైఫ్ అంతే. కానీ ఈ ఇయర్ మాత్రం కొంచెం డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే మా లైఫ్‌లోకి ఒక స్పెషల్ మెంబర్ అయితే వచ్చిందనమాట. అలాగే ఈ న్యూ ఇయర్ వెల్కమ్ అప్పుడు ఉజ్వల్ అయితే నాకు చాలా సర్ప్రైజెస్ అయితే ఇచ్చాడు. అవి ఏంటో చూసేయండి. అండ్ ముగ్గు గురించి అయితే తప్పుగా అనుకోవద్దు. నాకైతే ముగ్గు వేయడం అయితే రాదు. నేను ఈ ముగ్గుని యూట్యూబ్‌లో చూసే వేశాను. అంటే యూట్యూబ్‌లో ఈ ముగ్గు పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ నేను దించాననమాట. సో, నా ముగ్గు గురించి కామెంట్ చేయొద్దు. ఇంకా దివాళీ టపాకాయలుంటాయి కదా! సో, ఈ ఇయర్ అయితే నాకైతే ఫస్ట్ టైమ్ అనమాట. ఎందుకంటే మేమెప్పుడూ నా చిన్నప్పటి నుంచి నేనైతే ఎప్పుడూ టపాకాయలైతే కాల్చలేదు న్యూ ఇయర్‌కి. సో, ఫస్ట్ టైమ్ అనమాట న్యూ ఇయర్ రోజున నేనైతే టపాకాయలైతే కాల్చాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నాకు కోరికనమాట. న్యూ ఇయర్ రోజున టపాకాయలు కాల్చాలి. నా బర్త్‌డే రోజు నేను టపాకాయలు కాల్చుకోవాలి అని. సో, బర్త్‌డేదైతే తీరకపోయినా న్యూ ఇయర్ రోజునైతే టపాకాయలైతే కాల్చాము. ఇంకోటేంటంటే యాక్చువల్‌గా ఉజ్వల్ బాంబులు కాలుస్తాడు. దీపావళి వ్లాగ్‌లో చూపిచ్చాను గదా! బాంబులంటే ఇవి ఉంటాయి కదా! ఆ బాంబుల పేరు నాకు తెలీదు. ఇలా తీసుకొని ఉల్లిపాయ బాంబులు లాంటియనమాట. ఇలా తీసుకొని నేల మీద కొడితే పేలిద్దనమాట. అవి కాలుస్తాడు తప్ప ఇంకా ఇలా మంట, నిప్పులు సౌండ్స్ వచ్చేవి కొంచెం ఎక్కువ వచ్చేవి కాల్చడు. కానీ ఈ ఇయర్ నాకు ఉజ్వల్ ఇచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ అన్నమాట. ఏంటి అంటే వాడికి కాలుతున్నా కూడా అవి చేతులు తుడిచేసుకొని మరి వాడే కాలుస్తున్నాడన్నమాట. వద్దురా అంటున్నా కూడా వాడే వచ్చి చిచ్చుబుడ్డి కాల్చడం, వాడే ఆ ఒత్తులు తిప్పేయడం. ఇంకోటేంటంటే వాడే కాల్చుకుంటున్నాడన్నమాట. అంటే క్యాండిల్‌తో ఎలిగిస్తారు కదా! బాంబులు లాగేసుకొని మరీ కాల్చడం. నేనైతే చాలా షాక్ అయ్యానన్నమాట. ఉజ్వల్‌లో ఇంత మార్పొచ్చిందా అని ఏంటి ఎదిగిపోయాడు అని అనిపించినా ఏమో నేనైతే షాక్ అయ్యాను. నాకైతే ఉజ్వల్ ఇచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ అదే. ఇంకొకటేంటంటే ఇప్పుడు ఇక్కడ తెలిసిద్దనమాట. ఇంకో సర్ప్రైజ్ ఏంటి అని. యాక్చువల్‌గా ఉజ్వల్‌కి అసలు ఇష్టముండదు. ఉజ్వల్‌కి కేక్ కటింగ్ అంటేనే ఇష్టముండదు. ఎందుకు అంటే ఉజ్వల్‌కి స్పార్క్ లైట్ ఉండకూడదు. కానీ ఈసారి వాడే నైఫ్ తీసుకొని, వాడే కేక్ కట్ చేసి, వాడే క్యాండిల్ బ్లో చేసేసి, వాడే రియాక్ట్ అయిపోయి, వాడే అరిచేస్తున్నాడు హ్యాపీ న్యూ ఇయర్ అని. ఇంకోటేంటంటే నేను వాడికి క్రీమ్ రాసాను. యాక్చువల్లీ నేను చూసాననమాట. క్రీమ్ రాస్తే వాడిప్పుడు ఏం చేస్తాడు? వాడికి ఇన్ని చేంజెస్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు అని నేను అనుకున్నాను. కానీ వాడు నాకు తిరిగి రాసాడు క్రీమ్. అసలు నేనైతే లిటరల్లీ షాక్ అయ్యాననమాట. వీడు అసలు నాకెలా రాసాడు క్రీమ్, వీడికసలు ఎలా తెలిసింది అని. వాడికి క్రీమ్ కేక్ నుంచి తీసుకోవడం తెలియలేదు గానీ, వాడి బుగ్గల మీద నుంచి తీసేసుకొని మరి నాకు రాసేసి, పైగా నన్ను బెదిరించాడనమాట అని. నేనైతే నిజంగా షాక్ అయ్యాను. ఇది నాకు సెకండ్ సర్ప్రైజ్. ఇంకా నెక్స్ట్ డే మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళామనమాట. సో, న్యూ ఇయర్ రోజున ఎర్లీ మార్నింగ్ లెగిసి మేమైతే ఫస్ట్ టైమ్ అనుకోకోకుండా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎలక్ట్రిక్ బస్‌లో వెళ్ళాము. అదే మాకు ఫస్ట్ టైమ్ అనమాట ఎలక్ట్రిక్ బస్ జర్నీ. ఇప్పటిదాకా ఎప్పుడు ఎక్కలేదు. నాకైతే ఏమంత డిఫరెన్స్ అనిపియలేదు ఎలక్ట్రిక్ బస్సు. నార్మల్ బస్ లాగానే అనిపించింది. సో, నో కామెంట్స్ ఆన్ ఎలక్ట్రిక్ బస్. ఇంకో హైలైట్ అయిన విషయం ఏంటంటే న్యూ ఇయర్ రోజున ఫ్రీ బస్సు, అది కూడా నాకు సీట్ దొరికింది. న్యూ ఇయర్ రోజున ఫ్రీ బస్‌లో. ఎందుకంటే అసలు ఫ్రీ బస్సే దొరకదు నాకు. మళ్ళీ సీట్ అస్సలు అంతకంటే దొరకదు. కానీ ఆ రోజు దొరికింది. ఉండిద్ది కదా ఒక మాట. అంటే ఫస్ట్ డే ఎలా జరిగిందో, ఈ తర్వాత అన్ని రోజులు అలాగే జరుగుతాయని. సో, నాకు న్యూ ఇయర్ రోజున ఫ్రీ బస్‌లో సీట్ దొరికింది కాబట్టి అంటే ప్రతిసారి నాకు ఈ ఇయర్ అంతా ఫ్రీ బస్ దొరికి దానిలో సీట్ దొరికిద్దేమో చూడాలి. ఇంకా అసలు విషయానికి వస్తే ఇంత దూరం జర్నీ చేసుకొని ఇక్కడికి ఎందుకొచ్చాము, ఈ బైక్ షోరూమ్‌కి ఎందుకొచ్చాము అంటే చెప్పాను కదా! నా థంబ్‌నెయిల్‌లో ఉంది కదా!
మా ఇంటికి షైన్ వచ్చింది అని. ఇప్పుడు అందరికి అర్థమైంది కదా ఎందుకు వచ్చిందో షైన్. సో అది అనమాట సంగతి. మేమైతే న్యూ ఇయర్ రోజున బైక్ అయితే తీసుకున్నాం అనమాట. అంటే యాక్చువల్లీ ముందే తీసుకున్నాము, కానీ మేము న్యూ ఇయర్ రోజున మా ఇంటికైతే మేము తీసుకెళ్ళాం అనమాట షైన్ ని. అంటే సుభాష్ గారు అనుకున్నారు న్యూ ఇయర్ కల్లా బైక్ కొనుక్కోవాలి, న్యూ ఇయర్ రోజున నేనైతే ఇంటికి తెచ్చుకోవాలి అని. ఆయన అనుకున్నదే జరిగింది. సో నేనైతే అనుకున్నాను అనమాట, అలా ఇయర్ మొత్తం ఆయన అనుకునే అన్ని జరగాలి. ఆయన అనుకునే దాంట్లో సగానికి పైనే నా కోరికలే ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే అనుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మేమైతే షైన్ ని అలా డైరెక్ట్ గా ఇంటికి తీసుకెళ్ళలేము కాబట్టి, సో షైన్ కి కొన్ని రిచువల్స్ ఉంటాయి కదా, ఆ రిచువల్స్ అన్ని కూడా పూర్తి చేసుకోవడానికి అయితే, అంటే పూజ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఒక పర్టికులర్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఎందుకు ఆ టెంపుల్ కి అంటే, సుభాష్ గారి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆ టెంపుల్ బిలీఫ్ ఎక్కువ అన్నమాట. సో ఆ టెంపుల్ కి వెళ్తున్నాము. ఇదే అన్నమాట టెంపుల్, రాట్నాల అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ కి నేను ఉజ్వల్ అయితే సెకండ్ టైమే వచ్చాము. గుర్తుపెట్టుకోండి, సెకండ్ టైమే వచ్చాము. కానీ ఉజ్వల్ బిహేవియర్ ఎలా ఉందో చూడండి. ఏంటో వాడు చిన్నప్పుడు పసప్పటి నుంచి, లేదా వాడికి 10 ఇయర్స్ నుంచి ఆ టెంపుల్ తో ఏదో పెద్ద రిలేషన్ ఉన్నట్టు, ఎప్పటి నుంచో వాడు ఆ టెంపుల్ కి వస్తున్నట్టు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు కదా. అసలు టెంపుల్ లో ఎక్కడ పడితే అక్కడికి, ఎలా పడితే అలా ఆడి ఇష్టం వచ్చినట్టు తిరిగేశాడు అనమాట. అసలు నేనైతే చాలా షాక్ అయ్యాను. ఉజ్వల్ అలా ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తూ చేస్తుంటే. ఎందుకంటే ఉజ్వల్ కూడా సెకండ్ టైమే చెప్పాను కదా. లాస్ట్ టైం మేము వచ్చింది ఉజ్వల్ అన్నప్రసనానికి. ఉజ్వల్ కి అన్నప్రసనం ఈ టెంపుల్ లోనే చేసాము. మేము కొత్త బండి కొనుక్కున్నాం, ఈ టెంపుల్ లోనే పూజ చేపిస్తున్నాం అనమాట. నేనైతే అంత షాక్ అయ్యాను ఉజ్వల్ అలా ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే. ఇదే అనమాట నా థర్డ్ సర్ప్రైజ్. ఎందుకంటే ఉజ్వల్ అని కాదు, ఏ చిన్నపిల్లలైనా కూడా కొత్త ప్లేస్ కి, కొత్త పీపుల్ కి వెళ్ళరు కదా, తొందరగా అటాచ్ అవ్వరు కదా. ఉజ్వల్ మాత్రం అన్నప్రసనం అప్పుడు గుక్క తిప్పుకోకుండా ఏడ్చాడు. అసలు ఎంత ఇసుకిచ్చాడో. ఇప్పుడేంటో అసలు ఎలా తిరిగాడంటే అలా తిరిగాడు. మామూలుగా ఎవరి దగ్గరికి వెళ్తే అసలు అలా వెళ్ళడు. అసలు ఇక్కడేంటో అసలు అంత ఓవర్ యాక్షన్ అంటే అంత ఓవర్ యాక్షన్ చేశాడు. అలా అనకూడదు, కానీ నేను నిజంగా షాక్ అయ్యాను ఉజ్వల్ అలా తిరుగుతుంటే. నాకైతే నచ్చింది. ఉజ్వల్ ఈ న్యూ ఇయర్ అప్పుడు మాత్రం నాకు చాలా అంటే చాలా సర్ప్రైజెస్ అయితే ఇచ్చాడు. నాకు బాగా నచ్చింది. సో ఫైనల్ గా బండికి పూజ, దర్శనం, ప్రసాదం అన్ని కంప్లీట్ చేసుకొని, అమ్మవారి దండైతే తీసుకొని మా బండికైతే వేసి, మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేసి మా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. మా ఇంటికి వెళ్ళినాక కూడా మేము సాయంత్రం చర్చికి వెళ్ళాం అనమాట. చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని, నేను, నా ఫ్యామిలీ, నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ ఇయర్ మొత్తం హ్యాపీగా ఉండాలని, నన్ను ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ చర్చ్‌లో ప్రేయర్ చేసుకొని అయితే వచ్చేసాను. ఇలా మా న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకున్నాం. అలాగే మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో గూడా నాకైతే కామెంట్ చేయండి.